ప్రభువునందు ప్రియమైన వారులారా, ఫిబ్రవరి మాసం 2వ ప్రభు దినంలో ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన పిల్లలుగా, ఆయన సంఘముగా మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఆత్మ సంబంధమైన బలులు అర్పించగా ఆయన ఆగ్రహించినందుకు ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ చెప్పాలమ్మా, మీకు వినపడేదైతే నేను చెప్తా ఉన్నా. గుడికి వెళ్ళినాక చాలా మంది వందనాలు పోతా ఉంటాం, పనులలో పడి, మంచిదే. కానీ ఈ అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని కూడా మనం వినియోగించకపోతే అంత మంచిది కాదు. కాబట్టి నోరు ఇచ్చిన దేవుడిని నోటితోనే స్తుతిద్దాం. ఇది దేవుడు నేర్పించిన పద్ధతి మనకు. అందరికీ వందనాలు. మంచిది. ప్రభువునందు ప్రియమైన వారులారా, మరి ఇలాగా ప్రకటనలో మనం విన్నాం. మా అబ్బాయి తిలక్ మరి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ప్రభువే ఆ ఉద్యోగం ఇచ్చాడు. మరి ఆ ఉద్యోగంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఎంతటి వారైనా అభివృద్ధి చేయలేదు. అటువంటి పరిస్థితి అది. భార్యను మర్చిపోవాలి, తల్లిదండ్రులను మర్చిపోవాలి, దేవుని మర్చిపోవాలి, పిల్లలను మర్చిపోవాలి. వివాహం కానందున 6 సంవత్సరాలు పోరాడాడు. వివాహమైన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు. ఆ ఉద్యోగం వద్దనుకున్నాడు. సంవత్సర కాలం పాటు సెలవులో ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఎగ్జామ్స్ రాశాడు, కానీ ఏది పొందలేదు. ఇండియన్ బ్యాంక్ లోకల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ రాలేదు. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నీ ఇండియా వీటిలో కూడా అసిస్టెంట్ పోస్టులకు, ఆఫీసర్ పోస్టులకు రాశాడు, రిజల్ట్ రాలేదు. మరి ప్రభు కృపను బట్టి రేపు 12వ తారీఖు హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫీసులో IBPSలో ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యాడు. మరి ఇంటర్వ్యూకు వెళ్ళాలి అంటే 12న హైదరాబాద్లో ఉండాలి. ఈ విషయం దయచేసి అందరూ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకో మాట తెలియజేస్తూ ఉన్నాను. మీరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను నా వ్యక్తిగతం కాదు, మీరు మీ వ్యక్తిగతం కాదు. మనమంతా దేవుని సంఘం. ఆరాధనకు చేరి వచ్చేవారు దయచేసి సమయానికి రండి. ఒక పాట అయిపోయినాక, 2 పాటలు అయిపోయినాక, 3 పాటలు అయిపోయినాక లిమిట్స్ ఉన్నాయి. ఆరాధన వర్తమానం అయిపోయినా కూడా వస్తూ ఉన్నారు. రావడమే కాకుండా పాత్ర తీసుకుంటూ ఉన్నారు. ఎంత ఘోరం ఆలోచన చేయాలి. పాత్ర తీసుకునే వాళ్ళు ప్రారంభంలో ఉండాలి. ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడాలో వినాలి. దాన్ని విని ఆ తలపులను బట్టి ఆయన ఆరాధించాలి. ఆ తర్వాత పాత్ర తీసుకోవాలి. ఆరాధన తలుపులు అయిపోయినా కూడా మందిరానికి చేరవచ్చి పాత్ర తీసుకుంటే అది భావ్యం కాదు. దానివల్ల తీసుకున్న వారికి నష్టం. ఒకరు తీసుకుంటే సంఘాన్ని కూడా నష్టమే. కాబట్టి ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఎప్పటికైనా పద్ధతులు మనం మర్చిపోకూడదు. దేవుడు మనకు నియమించిన పద్ధతులు ఇవి. పాత్ర కోసం మనం వస్తూ ఉన్నాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి వస్తూ ఉన్నాం. సమయానికే చేయవద్దాం. అవసరం ఏంటంటే పక్కన పెట్టేద్దాం. ప్రారంభంలో వచ్చి మనం పాత్ర తీసుకుంటే మనకు, మన కుటుంబాలకు, సంఘానికి లేదు క్షేమం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పాటలు కూడా వెంటనే పాడండి, గ్యాప్ ఇవ్వకండి. స్తుతులు కూడా వెంటనే చెల్లించండి. అనేకులు నమ్మారు యవనస్తులు. మరి మౌనంగా ఉంటే అర్థం లేదు.
ఒక ఆదివారం గడిచిపోయింది, ఇంకొక ఆదివారం గడిచిపోయింది, ఇంకొక ఆదివారం గడిచిపోయింది. ఒక వారం జరిగేసరికి ఆత్మీయత మనలో వృద్ధి చెందాలి. ఒక మొలక చిగురు పెట్టి ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా పెరగాలి. ఎలా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారో వినండి, ఆలోచించండి. ఆరాధన తలంపులు అందిస్తున్న అప్పుడు వినండి. ఆ తలంపులను బేస్ చేసుకొని స్తుతులు చెల్లించండి. ఇంత స్తుతులు అవసరం లేదు, క్లుప్తంగా చెల్లించిన ప్రభువుకు చెల్లుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వెనక ఉండకూడదు, ముందే ఉండాలి. మనం ఈ విషయాలు దయతో జ్ఞాపకం చేసుకునండి. అలాగే పాటలు పాడేవారు కూడా ఇద్దరుగానే పాడండి. ఒకవేళ మేము పొరపాటున మర్చిపోయి ఒకరి పేరు చెప్పినా మీరు మీకు ఇష్టం వచ్చిన వారిని కలుపుకొని రండి. దయచేసి గుర్తుపెట్టుకుని ఈ విషయాలు. ఆ తరువాత వాస్తవంగా మన పద్ధతులు ఏంటంటే, ఇక్కడ వాక్యం చెప్పాలన్నా, ఆరాధన తలుపులు అందించాలన్నా, పాట పాడాలన్నా, కానుకలు పట్టాలన్నా, ఆరాధన ప్రియులలో పాటలు ఎత్తాలన్నా మంచి కోసమే చెప్తూ ఉన్నాను. ఏ ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే ఈ క్రమం తెలియకపోతే మన హద్దులు దాటిపోతాం. ఇవన్నీ ఎవరు చేయాలంటే, ఈ ఆరాధనలో ఉండి తిరిగి ఆరాధన వరకు అన్ని కూడికలలో ఎవరైతే హాజరవుతారో వారు మాత్రమే చేయాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. గతంలో పెద్దలు మైకలే గారు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగేది. ఇప్పుడు మనమందరం ఆత్మీయంగా ఎదగాలని అవి పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోవడం లేదని మనం కూడా వాటిని మర్చిపోవడం మంచిది కాదు. ప్రభువునందు ప్రియులారా, ఇవి క్రమాలు. కాబట్టి వీటికి మనము లోబడి ఉండటం మనకు ఆశీర్వాదకరము, దేవునికి మహిమ. పెద్దలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు, వారి తర్వాతే ఎవరైనా. కాబట్టి ఆ విషయాలు గుర్తు పెట్టుకోండి. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవా, ప్రారంభం నుంచి ఇంతవరకు మీ కృప చొప్పున నడిపించి మీ సంఘంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించగా మీరు ఆగ్రహించి ఉన్నారని నమ్మి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు మా ముందు ఉండగా మీరు దీవించండి, మహిమ పొందండి. అల్పుడనైనా నన్ను, బలహీనుడైన నన్ను మరుగునపరచండి. మీరే మీ కుమారుడి ద్వారా చేసి వచ్చిన సంఘముతో మాట్లాడి మాకు మేలు, దిద్దుబాటు, ఉజ్జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాని మాటలు మా నోట రాకుండా దేవా, మేము మాట్లాడు ప్రతి మాట అది మీ నుండి వచ్చిందే. నేను కేవలం బుర్రగా నన్ను వాడుకోండి దేవా. పూర్తిగా నన్ను మరుగునపరచండి. నా ఆలోచనలు, నా తలంపులు వట్టివే, మట్టివే, నిష్ప్రయోజనమైనవి. అయితే మీరు మాట్లాడుతూ ఉండగా మేమంతా భయంతో, వణుకుతో, భక్తితో మీ మాటలు విని మేలు పొందినట్టు కృప చూపించమని, సాయంకాలం పూటలో సువార్త కూడికలో కూడా మీరు మహిమ పొందమని, ముందుకు సాగుతూ ఉండగా మాతో ఉండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమయ్యని ప్రతిమాలు పొందుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నుండి 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా
ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చదవబడిన లేఖన భాగాలను ప్రభువే మన వినికిడిలో ఆశీర్వదించి ప్రభువే మన కొరకై విరిచి వడ్డించును గాక. ప్రభువునందు ప్రియమైన వారారా, ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏదైనా ఆయన చనిపోవుట చూడగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోవుట చూడగా, చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చనిపోవుట చూడగా ఎలా చనిపోయాడంటే పాపము విషయమై చనిపోయాడు. మంచి కోసం చనిపోలేదు, ఎలా గొప్ప కోసం చనిపోలేదు, పేరు ప్రఖ్యాతల కోసం చనిపోలేదు. ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై చనిపోయి, ఎన్నిసార్లు చనిపోయాడు? ఒక్కసారి చనిపోయాడు. పాపము విషయమై ఒక్కసారి చనిపోయాడు. కానీ మృతులు పునరుత్థానుడై లేచిన తరువాత జీవించుట చూడగా ఎవరి విషయమై జీవిస్తూ ఉన్నాడు? దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రియమైన వారారా, చేరి వచ్చిన మనందరము పాపము విషయమై ఏమైపోయాము? చనిపోయాము. ఎందుకు చనిపోయాము అంటే ఆయన చనిపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయాడు, పాపము విషయమై చనిపోయాడు. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువులో పాపం ఉన్నదా? ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రియమైన వారారా, యేసుక్రీస్తులో పాపం లేదు, ఆయనలో దోషం లేదు, ఆయనలో కపటం లేదు. పాప సంబంధమైన ఆలోచనలు కానీ, చూపులు కానీ, విషయాలు కానీ, బాహ్యమైన అంతర్యంలోనైనా యేసుక్రీస్తులో పాప సంబంధమైన విషయాలు లేవని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువునందు ప్రియమైన వారారా, పాపము విషయమై ఒక్కమారే చనిపోయాడు. మరి ఆ పాపము ఎవరిలో ఉన్నది? మనలో ఉన్నది పాపం. మనము పాప సంబంధులం, మనము నీతిమంతులం కాము, పాప సంబంధులం. ప్రభువునందు ప్రియమైన వారారా, ఆలోచన చేయండి. పాప సంబంధులమైన మనలను బట్టి, మన పాపముల నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపపు శిక్షను ఆయన భరించి, ఆయన మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము చనిపోయాడు. మాటి మాటికి చనిపోలేదు, ఒకే ఒక్కసారి చనిపోయాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే జీవించుట చూడగా, చనిపోయి ఆయన లేచాడు. లేచిన తర్వాత జీవించుట చూడగా అక్కడ వ్రాయబడింది, దేవుని విషయమై జీవించుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారారా, మనమంతా మట్టి వారమే, మట్టిలో నుండి తీయబడిన వారమే కదా. దేవుడు మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన సొంత కుమారుని కూడా మన కోసం ఇచ్చారు. మనమెవరము? పాపులము. మనమెవరము? వట్టివారమే, మట్టి వారమే, నిష్ప్రయోజకులమే, మంచి లేని వారమే, దేవుడికి విరోధంగా జీవించిన వారమే. అయితే ప్రభువునందు ప్రియులారా, అట్టి నీచులమైన మన కోసం తండ్రి అయిన దేవుడు తన రొమ్ములో నుంచి కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఉదయకాలం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం.
కదా. భూమికి పునాదులు వేయనప్పుడే ఆయన ఉన్నాడు. అనాది కాలానికి ముందే ఆయన ఉన్నాడు. పర్వతాలు లేనప్పుడు, భూమిలోని మట్టి రవ్వంతైనా లేనప్పుడు, సముద్ర జలములు లేనప్పుడు, ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అటువంటి తన కుమారుడు, ఆయన పేరు నా ప్రియమైన కుమారుడు అని తండ్రి ముద్దుగా పిలుచుకుంటున్నారు. తన ముద్దుల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పాపులమైన మన నిమిత్తం చావడానికి పంపించారు, మరణించడానికి పంపించారు కదా. శిక్ష అనుభవించడానికి పంపించాడు. ఏ శిక్ష? పాపపు శిక్ష. మనందరిది పాపపు శిక్షే ప్రభువునందు ప్రేమైన వాళ్ళు. కానీ ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించారు. ఆ ప్రేమించిన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించారు. ప్రభువునందు ప్రియులారా, నిజంగా ఈ ప్రేమను మనము విడదీసినప్పుడు ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి కదా. భార్యాభర్తల ప్రేమ ఒక ఎత్తు, తల్లిదండ్రులు పిల్లల ప్రేమ ఒక ఎత్తు, అన్నా చెల్లెళ్ళు వారి ప్రేమ ఒక ఎత్తు, అన్నా తమ్ముళ్ళు వారి ప్రేమ ఒక ఎత్తు, ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమ ఒక ఎత్తు కదా. పాపులు ప్రేమ అది ఒక ఎత్తు. కల్తీ లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అది మరొక ఎత్తు. మనలో లేని ప్రేమ ఏంటంటే కల్తీ లేని ప్రేమ మనలో లేదు, స్వచ్ఛమైన ప్రేమ మనలో లేదు. ఎందుకంటే ఆది తండ్రి చేసిన పాపాన్ని బట్టి మనమంతా కలుషితమైపోయాం కదా. తినొద్దయ్యా పండు అంటే పండు తిన్నాడు. ఆ పండు ఏ పండు అది? ఆ పండులో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. ఆ పండు తింటే నువ్వు చస్తావు అన్నాడు. అదే పండు తిన్నాడు. భార్య తినింది, తను తిన్నాడు. వారిని నిర్మించిన దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆదామా ఎక్కడ అంటే దాక్కున్నా అన్నాడు కదా. మొదటి అబద్ధం. దాక్కోవలసిన అవసరం ఏముంది? చల్లపూట దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ముచ్చరించుకుని సంతోషించేవారు, ప్రేమను పంచుకొని ఆనందించేవారు. ఇప్పుడు ఏమైంది? ఇదిగో నేను దాక్కుని ఉంటిని. ప్రభువునందు ప్రేమైన వాళ్ళ, ఎందుకు చెప్పాడు ఆ మాట? అది మంచి చెడును తెలిపే పండు. ఇప్పుడు ఆదాములో మంచి ఉంది, చెడు ఉంది. హవ్వలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. మనలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఆ చెడు ముందర మంచి లేకపోతా ఉంది. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియులారా. ఆ చెడు ముందర మంచి నిలవలేకపోతుంది. ఎంత గౌరవం చూడండి. తిన్నావా అన్నాడు, తిన్నానని ఒప్పుకోలేదు కదా. సమాధానం ఏ విధంగా వచ్చింది? ఒకరిగా వచ్చింది. ఈరోజు కుటుంబాలలో ఒకరి మాటలు, సంఘాలలో ఒకరి మాటలు, సహోదరుల మధ్య ఒకరి మాటలు, సహోదరుల మధ్య ఒకరి మాటలు, యవనస్తుల మధ్య ఒకరి మాటలు, పరిశుద్ధులైన దేవుని స్థలంలో కూడా వంకర మాటలు. ఆలోచన చేయండి. సమాధానం సరిగా రాలేదు, వంకరగా వచ్చింది. ఎలా వచ్చింది? నేను తినలేదు, నువ్వు ఇచ్చావే నాకు, ఆమె ఇస్తే నేను తిన్నాను. పోనీ ఆమెనా చక్కగా చెప్పిందా సమాధానం? ఆమె కూడా సమాధానం చక్కగా చెప్పలేదు. ఎలా చెప్పింది? ఆమె కూడా వంకరగానే చెప్పింది. సర్పం మోసం వచ్చిందన్న. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియులారా.
అడుగులో పడిపోతూ ఉంది. దేవుని ప్రేమ పాపములు వంగిపోతూ ఉంది. మరి కారణం ఎవరు? ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయన కట్టడలకు భయపడక మన ఇష్టాన్ని ఇంకా చెప్పుకుంటున్నాము. చూడు, మనల్ని బట్టి అది ఓడిపోయే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. మిమ్మును బట్టే నా నామానికి అవమానం కలుగుతుంది. మార్పు దేవుడు కోరుకున్నట్టు మనలో కనపడడం లేదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఇదంతా మన కోసమే ఇచ్చారు. ప్రభునందు ప్రియులారా, ఒక చెక్క ముక్క కానీ, ఇనుప ముక్క కానీ, బంగారు ముక్క కానీ, వెండి ముక్క కానీ, ఏ వస్తువైనా కానివ్వండి, కొంచెం తీసుకొని అక్కడ పెట్టి మట్టి పోద్దాం. మట్టి పోసిన తర్వాత ఒక 10 రోజులకు, 20 రోజులకు, నెల రోజులకు వచ్చి చూస్తే ఏమవుతుంది? అని ఇనుమైతే తురుపు పట్టిపోతుంది, పనికి రాకుండా పోతుంది. చెక్క అయితే అది కూడా మట్టి చేత తినబడుతుంది. మట్టి ఏమేమి తింటుంది? ఇనుమును తింటుంది, చెక్కను తింటుంది, బంగారును తింటుంది, వెండిని తింటుంది, దేనైనా మట్టి తింటుంది కదా. చివరకు మన శవాలు కూడా మట్టిలో పడినప్పుడు శవాలను కూడా మట్టి తింటుంది. ఎముకలను సైతము మట్టి తింటుంది. ఆ మట్టికి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? శక్తి తెచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, మన దేహం మట్టితో చేయబడింది, మనందరికీ తెలుసు. మరి మట్టితో చేయబడిన మనము మాంసాన్ని తింటున్నాం, కూరగాయలు తింటున్నాం, ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉన్నాం, రకరకాల డ్రింక్స్ తాగుతున్నాం, రకరకాల పదార్థాలు తింటూ ఉన్నాం. మరి మన కడుపులోకి పోయి అన్నీ జీర్ణమైపోతూ ఉన్నాయి. ఆలోచన చేయండి దేవుని ప్రేమ గురించి. ప్రభునందు ప్రేమైన వాళ్ళ మనం తీసుకున్న ఆహారం ప్రేమలోకి పోతుంది కదా. మాంసాన్ని చాలా మంది తినరు, జీవహింస పాపం అని. కానీ దేవుడు తినమనే చెప్పాడు. మరి ఆ మాంసం కూడా ఈ ప్రేమలో పడి ఏమైపోతుంది? కలిగిపోతుంది, అరిగిపోతుంది. పేగుల గురించి మనందరికీ తెలుసు. ఆందోళనలు ఉంటాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళ చిన్నతనంలో మనం పేగులను చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా చూడొచ్చు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కోడి పేగులను కోసి పరీక్షించండి. ఆ ప్రేమను ఇచ్చినప్పుడు ఏ ప్రేమ అయినా కూడా దాన్ని చీల్చినప్పుడు అందులో ఉన్న పదార్థం ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. చేయి పెట్టి తీసేగిన చేతి కూడా నునుపుగా ఉంటుంది, గరిగేమీ ఉండదు. అది దేవుడు నిర్మించిన పదార్థం. ఆ పదార్థం ఆ దేవుల్లో ఉండడం ద్వారా రాళ్ళు పడినా కరిగిపోతూ ఉన్నాయి, మాంసం పడినా కరిగిపోతూ ఉన్నాయి, ఘన పదార్థాలు పడినా కరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రేమలోకి ఏమి పడినా కరిగిపోతూ ఉన్నాయి. అంతగా మనల్ని దేవుడు ప్రేమించారు. అంతగా ప్రేమించినా కూడా మనము ఆయన్ను ఇక్కడ తగ్గుతూనే ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆయన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాం, ఆయనకు ఆయాసం కలిగిస్తూనే ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ మంచిదే మన కోసం ఆ ప్రభువు చనిపోయారని మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన మన ప్రభు, పాపముల నిమిత్తం చనిపోయిన మన ప్రభు, ఒక్క మారే చనిపోయిన మన ప్రభు
6వ అధ్యాయం ప్రారంభంలో చూద్దాం చూడండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందామా? అట్లనే రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము అన్నాడు. మన ప్రభు అయితే పాపము విషయమై చనిపోయాడు. మరి బాప్తిసం తీసుకున్నా నువ్వు ఏ విషయమై చనిపోయావు? బాప్తిసం తీసుకున్నా నేను ఏ విషయమై చనిపోయాను? ఆలోచన చేయండి. మనము కూడా పాపముల విషయమై చనిపోయాము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అమితముగా విస్తరించెను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? దేవుడు పెట్టిన ఒక నిబంధన, దేవుని చట్టము, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. అంతే, అది ధర్మశాస్త్రం పెట్టింది. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రం నీలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతూ ఉంది. ఆ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే అపరాధం విస్తరించినట్లు చేసింది. ఇదిగో ఈ బలి ఇస్తే నేను చేసిన పాపం పోతుంది, బలి ఇవ్వడము మళ్ళీ పాపం చేయడము, బలి ఇవ్వడము మళ్ళీ పాపం చేయడము, ఇలాగ ఈ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని అపరాధం విస్తరించి పోతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, అయినా ఈ పాపము మరణాన్ని ఆధారం చేసుకొని ఏలుతూ ఉంది. ఒక ప్రశ్న, పాపం ఎలా ఉంటుంది చెప్పండి ఎవరైనా? పాపం ఎలా ఉంది? పాపం కంటికి కనబడుతుందా? కొన్నిసార్లు కనబడుతుంది, కొన్నిసార్లు కనబడదు. పాపం చేదుగా ఉంటుందా? పాపం ఒగరుగా ఉంటుందా? పాపం పుల్లగా ఉంటుందా? పాపము ఎంతో తీయగా ఉంటుంది. దాని టేస్ట్, దాని రుచి చేసే కొద్దీ చెయ్యాలనే అనిపిస్తుంది. పాపము అంత తీయగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, చివరకు మరణం వరకు తీసుకెళ్తూ ఉంది. అది ఏ మరణం? అగ్ని గంధకములతో మండు గుండంలో వేసే మరణం. ఎందుకంటే పాపంలో మరణిస్తూ ఉన్నాం కాబట్టి దానికి శిక్ష అగ్నిగుండంలో కారణమే. అది యుగయుగాలు. ఇందులో దేవుడు ఇచ్చిన జీవాత్మకు యుగయుగాలు శిక్ష ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాపము మరణాన్ని ఆధారం చేసుకొని నిన్ను నన్ను ఏలుతూ ఉంది. అంటే పాలన చేస్తూ ఉంది, పరిపాలిస్తూ ఉంది. పాపము క్రింద మనము, పాపము పాలనలో మనం ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థితిలో ఉన్న మనలను విడిపించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. నీతి ద్వారా కృప అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడైతే విస్తరిస్తూ ఉందో అక్కడ కృప అమితముగా, అపరిమితముగా విస్తరిస్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో పాపము విలేతాండవం చేస్తూ ఉంది. విగ్రహారాధన పాపమే, వ్యభిచారం పాపమే, నరహత్య పాపమే. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
పాపం విస్తరిస్తూ ఉన్నట్లే దేవుని కృప కూడా అపరిమితంగా విస్తరిస్తూ ఉంది. అలాగని 6వ అధ్యాయం ప్రారంభంలో అంటూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉన్నామా? పాపం చేస్తే దేవుని కృప విస్తరిస్తూ ఉందని పాపం చేద్దామా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. ఆలోచన చేయండి. కృప ఎక్కడ, పాపం ఎక్కడ అపరిమితంగా ఉందో దేవుని కృప అంతకంటే అపరిమితంగా విస్తరిస్తూ ఉందన్నాడు. అలాగే మనం కూడా పాపం చేద్దామా కృప విస్తరించబడుతూ ఉందని? అది ఏమాత్రము కాదంటూ ఉన్నాడు. అందుకే వివరణ ఇస్తూ ఉన్నాడు. అట్లా రాదు, కృప విస్తరించాలంటే పాపం చేయాలని కాదు, పాపము చేయకూడదు. అట్లా రాదు. అయితే ఏమనాలి? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదాం? మంచి ప్రశ్న ప్రభునందు ప్రియులారా. పాపం విషయమై మనం చనిపోయాం. మొదట మన నిమిత్తం మన ప్రభువు చనిపోయాడు. ఆ తరువాత మనం చనిపోయాం. ఎలా చనిపోయామంటే రోమీయులకు రాసిన పత్రిక 6:3 మనం చూస్తున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిదమని మీరెరుగరా అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నూతనంగా 13 మంది బాప్తిసాలు తీసుకున్నారు కదా. 16 మంది ఏమో అంతా యవ్వనస్తులే, 2-3 వృద్ధులు. ఆలోచన చేయండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, ఆ రోజు తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, 10 ఏళ్ళ ముందు తీసుకున్న వాళ్ళు, 20 ఏళ్ళ ముందు తీసుకున్న వాళ్ళు, 30 ఏళ్ళ ముందు తీసుకున్న వాళ్ళు, 70 ఏళ్ళ ముందు తీసుకున్న వాళ్ళు కూడా బాప్తిసంలోనికి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందితమని మీరెరుగరా? అంటే బాప్తిసం ద్వారా మనము కూడా పాపం విషయమై మరణించాము. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ విషయాన్ని మర్చిపోతూ ఉన్నా. ఆయన పాపం విషయమై మరణించాడు. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము కూడా ఆ పాపం విషయమై మరణించాము. తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని ఎలా చేస్తాం? అదే ప్రశ్నిస్తున్నాడు పౌలు. మాటి మాటికి ఎందుకు చదువుకుంటాం? మాటి మాటికి ఎందుకు గొడవ పొందుతాం? మాటి మాటికి ఎందుకు విభేదాలతో సంబంధాలు పెట్టుకుంటాం? మాటి మాటికి ఎందుకు ప్రాచీన స్వభావాన్ని కనబరుస్తాం? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వారు. మాటి మాటికి వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాము అంటే ఆయన పాపం విషయమై మరణించినట్లు నువ్వు తీసుకున్న బాప్తిసం యేసుక్రీస్తులోనికి నీ పాపం విషయమై మరణించలేదా? క్రీస్తు మరణం విషయమై నువ్వు మరణించలేదా? అది మర్చిపోయావా? ఆలోచన చేయండి. అందుకే పౌలు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్రీస్తు విషయమై ఆయన మరణంలోకి మనం కూడా మరణించాం. అందుకే పాస్టర్ చేస్తున్న వారిని ఇలా పండబెడతారు, నీళ్ళలో సమాధిలో పండబెట్టినారు. అలా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇలా లేపుతారు. క్రీస్తు పునరుత్థాన విషయమై మృతులలో నుండి యేసు క్రీస్తు లేచినట్టుగా బాప్తిసం పొందిన వ్యక్తి క్రీస్తు పునరుత్థాన విషయమై లేచాడు కాబట్టి బాప్తిసం పొంది లేచిన వ్యక్తి ఎవరు? క్రీస్తు సంబంధి, దేవుని సంబంధి, వెలుగు సంబంధి, ఆత్మ సంబంధి. బాప్తిసం తీసుకున్న వాళ్ళని మర్చిపోకూడదు మనం ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి 4వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో
అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నీటిలో నిన్ను నన్ను పాతి పెట్టారు. తిరిగి క్రీస్తు పునరుద్ధాన విషయమై లేపబడ్డానికి ప్రథమఫలముగా ప్రభు లేపబడ్డారు. తరువాత మనము లేపబడతాం. ఉన్న ఫలానా ఇప్పుడే రెండవ రాకడ ప్రత్యక్షమైతే ప్రభు మధ్యాకాశంలోకి దిగి వస్తే, ఆకాశ మండలంలోకి దిగి వస్తే సజీవులుగా ఉన్న మనము ఇలానే లేపబడతాము. ప్రభునందు ప్రియమైన వారు, మనకు సమాధులలో ఈ శరీరాన్ని ప్రభు మార్చేస్తాడు. క్రీస్తు శరీరానికి సమరూపం కలిగిన దానిగా మార్చేస్తాడు. బ్రతికుండగా మనము ఆయన ప్రత్యక్షమైతే సరాసరి మనము లేపబడతాము. ఆ తరువాత సమాజంలో ఉన్న వాళ్ళు లేపబడతారు. ఎవరు వారు? యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నవారు, పాపము విషయమై మరణించి క్రీస్తు పునరుద్ధాన విషయమై లేపబడిన వారు మాత్రమే సుమా. అందరూ కాదు. జ్ఞాపకార్థ కోడికలు జరుపుకునే వాళ్ళు కాదు. వారానికి ఒకసారి ఆదివారం గుడికి పోయే వాళ్ళు కాదు. వివాహం కోసం వాగ్దానం తీసుకున్న వాళ్ళు కాదు. వివాహాల కోసం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కాదు. వాక్యానుసారమైన మారు మనస్సు పొంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం పొందిన వారు మాత్రమే సంఘ సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నవారు వారు మాత్రమే ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకున్న పనుల భారాన్ని బట్టి రాలేదు. ప్రభు అర్థం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ప్రభునందు ప్రియపడిన వారా, బాప్తిసం వలన మరణంలో పాల్గొనటకై ఆయనతో కూడా మనము పాతి పెట్టబడ్డాము. కాబట్టి 6వ వచనంలో ఏం చెప్తున్నారంటే 6:6లో ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండుటకు అన్నాడు. మనమికను పాపములకు దాసులు కాకుండుటకు. నేను కొత్తలో ప్రభువు నమ్ముకున్నప్పుడు అప్పుడప్పుడు కళలు వచ్చాయి. ఆ కళలలో సిగరెట్ తాగినట్టు, బీడీ తాగినట్టు, తోటి సహోదరులు నన్ను చూసినట్టు వచ్చినప్పుడు నేను ఆ మంచం మీద కృంగిపోయేవాడిని. ప్రభువా, ఇది నిజమేనా? ఏది ఇది? నేను సిగరెట్ తాగానా, బీడీ తాగానా? అయ్యో, నా మొగం ఎలా చూపాలి? ఆరాధన ఎలా చేయాలి? కూడికకు ఎలా పోవాలి? నిజం ప్రియులా, కృంగిపోయేవాడిని కలలో జరిగిన దానికి. చాలాసార్లు ఆ భ్రమ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. మళ్ళీ వెనక వచ్చి చూసినప్పుడు అయ్యో, ఇది కళ, థ్యాంక్ యూ గాడ్, బతికిపోయాను. ఈ ముఖాన్ని, ఈ శరీరాన్ని సంఘానికి ఎలా చూపాలి? సినిమాలకు పోతూ, సిగార్లకు పోతూ, బీడీలు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, మందు సేవిస్తూ, బాప్తిసం తీసుకున్నానని చెప్పి, మారు మనసు పొందానని చెప్పి, సంఘ సహవాసంలో, బోధలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నానని చెప్పి మళ్ళీ ఏంటి? కృంగిపోయేవాడిని, బాధపడేవాడిని. ప్రభునందు ప్రియమైన వారు, కాబట్టి ఇప్పుడు మనము నీతికి దాసులం, పాపానికి దాసులం కాదు. నీతికి దాసులమయ్యాము. పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనలో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నాడు. ఎరగకుంటే ఇవన్నీ మనలో జరుగుతాయి. ఏమి లేకుంటే మన ప్రాచీన స్వభావం కూడా మన ప్రభువుతో సిలువ వేయబడింది అని ఎరగనప్పుడు ఒక వేస్తాం, బరగడ్డ ఆడతాం, పులిజీతం ఆడతాం, పిచ్చలాట
వాటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. నీతికి దాసులం వాటికి అవకాశం మనం ఇవ్వము. చాలాసార్లు ఆధిక్యతల కోసం పోరు, అధికారాల కోసం పోరు. ప్రభువునందు ప్రియమైన వారు ఆలోచన చేయండి. పాపానికి మనం దాసులమే కాదు, ప్రభువునందు ప్రియమైన వారు. 18వ వచనం చూడండి, 6:18 2వ రాసిన పత్రిక. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఎందుకు? దేవునికి స్తోత్రము. మనము నీతికి దాసులమని మనం చూస్తూ ఉన్నాం. నీతికి దాసులమైనప్పుడు పాపానికి నీరనాలు తావలేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? కోపపడండి కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం వచ్చినప్పుడు పాపం చేస్తాం. కోపం వచ్చినప్పుడు భార్యాభర్తలు కొట్టుకునేవారు ఉన్నారు. కోపం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలపడేవారు ఉన్నారు. కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మధ్య గొడవ అయ్యేవి కూడా ఉన్నాయి, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య. కానీ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? కోపపడి కానీ కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, పాపము చేయొద్దు అంటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారు, ఆయనతో మనం శిలువ వేయబడి ఉన్నాము. పాప సంబంధమైన విషయమై చనిపోయామని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 8వ వచనం 9వ వచనం చూస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముతున్నాము. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వారు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల నమ్మాలి. బాప్తిసం తీసుకున్న వారు నమ్మాలి. మొదటిగా మనం ఏం నమ్మాం? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది కదా, మన పాపములను మనము ఒప్పుకొనినట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి, మన పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అని ఉంది. నమ్మితే చాలు. నీవు నేను నమ్మాము మాటను, ఆయన విశ్వాసం ఉంచితే పాపాన్ని కడిగేస్తాడు. నమ్మాము కాబట్టి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి ఏం చేశాడు? పవిత్రపరచాడు. నేను పవిత్రుడని ఎప్పుడైనా అనుకుంటున్నామా? నేను నీతిమంతులమని ఎప్పుడైనా అనుకుంటున్నామా? మేము దేవుని వల్ల పుట్టిన వారమని ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల క్రీస్తు ఏం చేశాడు? మృతులలో నుండి లేచాడు. లేచిన క్రీస్తు మళ్ళీ చచ్చిపోతాడా? ఒకసారి చచ్చిపోయాడు మన పాపముల విషయమై. ఇక లేచిన క్రీస్తు మళ్ళీ చావడు. పాపం విషయమై చనిపోడు, మన పాపముల విషయమై చనిపోడు. ఇక దండించడానికే వస్తాడు, తీర్పు తీర్చడానికే వస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము హాజరు కావాలి. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? పేతురు పత్రికలో చూస్తూ ఉన్నాం. దేవుని ఇంటి యొద్ద నుండే తీర్పు ప్రారంభమవుతుంది. మనం కూడా దేవుడు వదిలిపెట్టడు. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియులారా. దేవుని ఇల్లు, దేవుని సంఘమే. దేవుని ఇల్లు క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘంలో నుంచే తీర్పు ప్రారంభమవుతుంది. ఆ సంఘంలో మనమంతా ఉన్నాం. అయితే మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే యేసు క్రీస్తు నందు వారికి ఏ శిక్ష విధియు లేదు. చిన్న మందలింపు ఉంటే ఉంటుంది కానీ శిక్ష లేదు. ఆ ధైర్యం చూసుకొని చాలా మంది విరవీగిపోతూ ఉంటారు ప్రభువునందు ప్రియమైన వారు. కాబట్టి మృతులలో నుంచి వేసిన యేసు క్రీస్తు ఇకను చనిపోడు అని, మరణానికి ఆయన మీద ఏమాత్రము ప్రభుత్వం లేదని ఎరగాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఆయనతో కూడా జీవించమని నమ్ముతున్నాము. అలాగే మన పట్ల
అదే జరుగుతూ ఉంది. అది మనం నమ్మాలి. ఆయనకు మళ్ళీ లేదు మరణం, మనకు కూడా మళ్ళీ లేదు మరణం. కానీ నమ్మకుండా చనిపోతారు చూడండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా చనిపోతారు చూడండి. ఎన్ని మాటలు చెప్పినా పక్కకు పోతా ఉంటారు చూడండి. వారు పొరపాటున తీర్మానం చేసుకోకుండా, బాధ్యత తీసుకోకుండా పొరపాటున దేవుడు వారికి మరణం అప్పచెప్పినప్పుడు వారు సరాసరి ధనవంతుడు పాతాళంలో కన్ను తెరిచినట్టు తెలుస్తారు. ఇక ప్రభువు కూడా ఏమీ చేయదు. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ. ఇక దేవుడి తీర్పుకు నిలబడాల్సిందే. యుగ యుగాల్లో ఆ భయంకరమైన మరణం అగ్నిలో కావాల్సిందే. ఆ శిక్షను అనుభవించాల్సిందే. ఇంకెంతకాలం? కొంతకాలం, రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, 50 ఏళ్ళు పోండి, 60 ఏళ్ళు పోండి, ఎవరికి గ్యారెంటీ ఉంది? ఎవరికి గ్యారెంటీ లేదు. దీనికైనా గ్యారెంటీ ఇస్తారు, దీనికైనా వారంటీ ఇస్తారు, కానీ మానవుని ప్రాణానికి గ్యారెంటీ లేదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇక మనము కూడా జీవిస్తాము యేసుక్రీస్తుతో, యుగ యుగాల్లో జీవిస్తాము ప్రభువునందు ప్రియమైన వాళ్ళ. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చనిపోవుట చూడగా పాపము విషయమై యేసుక్రీస్తు మరణించాడు, చనిపోయాడు. మనం కూడా యేసుక్రీస్తులో పాపము నిమిత్తము బాధిపెట్టబడ్డాము. బాప్తిసం విషయమై పునరుద్ధానుడైన యేసుక్రీస్తుతో లేచాము. యేసుక్రీస్తు ఇప్పుడు దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. నీవు ఎవరి విషయమై జీవిస్తూ ఉన్నావు? అదే ఈనాటి ప్రశ్న నీకున్నావు. బాప్తిసం పొందిన నీవు నేను క్రీస్తు విషయమై మృతులలో నుంచి బాధిపెట్టబడి లేపబడిన మనము దేవుని విషయమై జీవించాలి. అదే ఈరోజు మన పాఠం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా 11వ వచనాన్ని చూడండి, ముగించుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎంచుకుంటున్నావా? ఎంచుకుంటే ధన్యులం. ఎంచుకోవాలి. అదే దేవుని వాక్యం చెప్తూ ఉంది. పాపం విషయమై బాప్తిసం పొందిన మనం అందరము చనిపోయిన వారమే. ఇక పాప సంబంధాలు మనలో ఉండకూడదు. ప్రాచీన స్వభావం రాకూడదు. కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి, క్షమించమని ప్రభువును వేడాలి. ప్రభువునందు ప్రియులారా, కాబట్టి పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులం. మట్టికి దేవుడు ఇచ్చిన విలువ అండి. మట్టికి దేవుడు ఇచ్చిన విలువ ఏదిగా కరిగిపోతుందంటే నీ ప్రేమలో ఎంత ప్రేమతో నేను నిర్మించుకున్నాడు ఆయన ప్రేమను ఆలోచన చేసుకో. ప్రభువునందు ప్రియులారా, ఒక రాజు పాలన చేస్తూ ఉంటే అక్కడ రాజ్యంలో ఉన్న వారందరికీ ఒక ప్రకటన చేశారు రాజు. అందరూ నా దగ్గరికి రండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. అందరూ వచ్చారు. ఒకరు బంగారు అడిగారు, ఒకరు వెండి అడిగారు, ఒకరు ఇల్లు అడిగారు, ఒకరు భూమి అడిగారు. వందలు ఎకరాలు వారికి కావలసినవి ఎన్ని అడిగారు, పొందుకున్నారు. రాజు ఇచ్చారు. ఒకరు మాత్రం బలహీనుడు, సన్నగా ఉంటాడు, రోగిగా కనపడతాడు. చివరిగా నువ్వు కూడా అన్నాడు రాజు. ఆ పక్కవాడు, ఆ బలహీనుడు, ఆ సన్నగా ఉన్నవాడు ఏమడిగాడో తెలుసా? నా దగ్గర ఒక రాత్రి పడుకో, నాతో కలిసి ఒక రాత్రి భోజనం, ఒకరోజు భోజనం చేయాలి. అందరూ నవ్వారు, అవమానించారు, ఎగతాళి చేశారు. ఇదే కోరిక. అందరూ బంగారు, వెండి, రత్నాలు, వజ్రవైడూర్యాలు తీసుకొని పోయి హాయిగా ఉంటే రాత్రి నా ఇంట్లో
రాజు నివాసం చేయాలా, ఒకరోజు నాతో భోజనం చేయాలి, ఇదే కోరిక అన్నాడు రాజు. అంతకంటే ఎక్కువ ఏం వద్దు మహాప్రభు అన్నాడు. ఓకే అన్నాడు. ఇక రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. మంత్రిని విడిపించాడు. మహామంత్రి ఏమిటి ఈ పిచ్చివాడు అడిగింది అన్నాడు. రాజా నువ్వు దొరికిపోయావు అన్నాడు. నేను దొరికిపోయానా అడేలా అన్నాడు. కాలమే చెబుతుంది అన్నాడు. ఇంకొక రోజు వచ్చింది. మహామంత్రి రండి, ఆ పక్కవాడి ఇంటికి మనం వెళ్దాం పదండి అన్నాడు. అంటానే ఏం చెప్పాడు మంత్రి? అతను ఉన్న ఊరికి రోడ్డు లేదన్నాడు. ఆలోచన చేయండి. రోడ్డు పడింది. ఆ తర్వాత వాహనాలు లేవు. ఆ తర్వాత మసీదులు లేవు, బావులు లేవు, పంట లేదు, కరువు ఉంది, సస్యశ్యామలం అయిపోయింది. రాజు రావాలి కదా, అతనితో నివాసం చేయాలి కదా, అతనితో భోజనం చేయాలి కదా. అతను కోరిన కోరిక మేరకు ఆ గ్రామం అంతా సస్యశ్యామలం అయిపోయింది. వివేకాల్లో చేస్తున్న కరువు అంతా మటుమాయమైపోయింది. లెక్కలేనండి బావులు, లెక్కలేనండి పొలాలు, లెక్కలేనండి రోడ్లు. చివరకు ఆ పక్కవాడికి ఒక పెద్ద మహల్ కట్టించాడు. నివాసం చేయాలి కదా రాజు. ఇక భోజనాలు, పండ్లు, ఆహారాలు, పంచపక్ష ప్రమాణాలు అన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఆలోచన లేని ప్రభునందు ప్రియమైన వాళ్ళ వారి జీవితం ధన్యమైపోయింది. మరి మన మాట ఏమిటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇవే నువ్వు పొందుతావు. మొదటిగా రక్షణ పొందుతావు, పాపం పోతుంది, నిత్య జీవం పొందుకుంటావు, ఆత్మరక్షణ కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చనిపోతే యుగాలు ఆయనతో ఉంటాం. అది పరలోక రాజ్యం, అది బంగారపు పట్టణము. నీ పాదాలు బంగారం మీద పెట్టి నడుస్తావు. ఎంత ఏర్పాటు చేశాడు రక్షణ పొందిన వారికి దేవుడు. అంతటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో పిలుచుకుంటావు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. బక్కవాడే అయినా, నేటిలో ఉన్నవాడే అయినా ఆలోచన చేసి మంచి ప్రజలు కోరుకున్నాడు. జీవితం ధన్యమైపోయింది. మత్తయి సువార్త 6:6లో చెప్తారు, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపం విషయమై మనం చనిపోయిన వారు గుర్తుపెట్టుకున్నారు. జీవించే విషయమైతే దేవుని విషయమై నీవు నేను జీవించాలి. దీనికోసమే మనం బ్రతకాలి. మనం బ్రతికిలను చనిపోయినను ప్రభు కాకే అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీతి లేని మనలను నీతిగా మార్చిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దేవుని నిమిత్తం జీవిస్తున్నట్టుగా నీవు నేను కూడా రక్షణ పొందిన వారు కనుక దేవుని విషయమై మనం జీవించాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.